ఇప్పుడు నాకు ఇట్లా అర్థమైంది ఏందని అంటే ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడుతున్నారండి, ఒకసారి స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉంది. కేసీఆర్ లాగా మాకు రాగి సంకటి రొయ్యల పులుసు అక్కర్లేదు, మాకు కావాల్సింది తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, వ్యక్తుల పరిచయం ఉన్నంత మాత్రాన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడతామా? పైన ఉన్న తెలంగాణ వాడుకున్న మిగిలిన నీళ్ళనే వాడుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అలాంటప్పుడు కృష్ణాలో తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అడ్డం పడుతున్నారు? రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను కేంద్రం పరిష్కరించడం లేదు. మళ్ళీ నువ్వు పీక్ కట్టలు కడతావా? తెలంగాణ వాదిలెక్క అడుగుతున్నా, నువ్వు పీక్ కట్టలు కడతావా? రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది ఎందుకు? అన్ని కేంద్రం మీద నూకుతాం, మళ్ళీ ఎందుకు రాజీనామా చేసి? రాజీ పడే రాజకీయాలు మీరు ఎందుకు చేస్తారండి? బంద్ చేయండి, రాజకీయాలు బంద్ చేయండి. మీరు అంటున్నారు కదా అన్నిటికీ కేంద్రం ఇన్వాల్వ్ కావాలని. మీకు అసలు వాటర్ డైనమిక్స్ తెలుసా? లేకపోతే కేసీఆర్ దగ్గరికి పోయి నేర్చుకోనరా? వాటర్ల మీద ఉన్న కంప్లీట్ సబ్జెక్టు కేసీఆర్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి లేదు తెలంగాణలో. ట్యూషన్ ఆయన అసెంబ్లీకి వస్తలేడు, నేను పిలిచినప్పుడు అసెంబ్లీలో మాట్లాడతలేడు, అటెన్షన్ స్టాండర్డైజ్ చేస్తలేడు, ఎక్సర్సైజులు చేస్తలేడు, జంపింగ్ జిపాన్లు చేస్తలేడు. ఇవన్నీ మధ్య పల్కా బల్పం పట్టుకో, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఓ లేదా నందినగర్ ఓ, పల్కా బల్పం పట్టుకొని చెప్పు నీళ్ళు నీళ్ళు, నీకు నీ ఇల్లు అనే వినిపిస్తుంది రేవంత్ అన్న. ఆయన నీ ఇల్లు అంటే నీకు నీ ఇల్లు అని అన్నట్టే వినిపిస్తుంది. అరే ఎంత పెద్ద బ్లండర్ స్టేట్మెంట్ ఇచ్చినావు, నీ ఎంత పెద్ద బ్లండర్ స్టేట్మెంట్ చూడు. మనం పైన ఉన్నాం, కింద ఉన్నాం, వాళ్ళు ఎక్కువ దిగువ నీళ్ళు వాడుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఎప్పుడో 1947లో చేసిరు సారు. అందులో కేసీఆర్ కూడా మీటింగ్లకు చాలాసార్లు పోలేదు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడివి మీరు ఎన్నిసార్లు పోయి కట్టలు కట్టిర్రు? మీకు నీళ్ళ మీద అసలు బనకచెర్లు ఏడుందో నీకు తెలియకపాయ, ఆ రోజు నెత్తి గోక్కుట్టిపాయ. బనకచెర్లు ఏడుందో మనకు తెలియకపాయ రేవంత్ అన్న. అండ్ మీరు బనకచెర్ల మీద మాట్లాడుకుంటా నీళ్ళ మీద మాట్లాడుతున్నారు అని అంటే ఇక నాకు ఏడికెన్ని అవ్వాలో అర్థమవుతలేదు. ఇక మీరు ఫిల్అప్ చేసుకోరు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏడికెన్ని అవ్వాలో అర్థమవుతలేదు నాకు. మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే రేవంత్ అన్న, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఎప్పుడో చేసిర్రా భయ్. ఇవాళ పాపులేషన్ తెలంగాణలో అంతే ఉందా? ఇవాళ పంటలు ఏదైతే పండించాల్సిన ఏదైతే ఫుడ్ మనకు నెసెసిటీ ఉందో అంతే ఉన్నదా? డిమాండ్ పెరగలేదా? ప్రతి దాంట్లో డిమాండ్ పెరిగింది కదా. ఇప్పుడు ఉన్న హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా నీకు వెనకటికి ఉన్న మెగావాట్ల కరెంటు గీగావాట్ల కరెంట్ ఎంతైతే కావాలో గంతే ఉన్నదా? అది పెరగలేదా? అది పెరిగినప్పుడు నీకు సర్ప్లస్ వాటర్ మీద నాకు సర్ప్లస్ వాటర్ మీద ఉండాలా, నా తెలంగాణకు ఉండాలని అనేది ఒక తెలంగాణ బిడ్డకున్న లక్షణం, ఒక తెలంగాణ వాదికున్న లక్షణం. నేను ప్రాంతీయ వార్తల మధ్యలో చెప్తలేను. నేనేమంటున్నా, ఒక భూమి కొన్నావబ్బా నువ్వు నేను కలిసి 100 రూపాయలకు అమ్మనికే పెడుతున్నాం ఉదయ్ భాయ్, 100 రూపాయలు వచ్చింది. 2 రోజుల తర్వాత ఏహే కాదు నేను కూడా ఒక గిరాకీ తెచ్చిన 140 రూపాయలకు అమ్ముతున్నాం. మరి ఇద్దరి మధ్యలో 100నే సెట్ అయింది కదా, మిగతా 120 రూపాయలు, ఆ 20 రూపాయలు నావే అంటే నువ్వు కూకుంటావా? అరే 110 60 రూపాయలు 60 రూపాయలు రే భయ్ అని అంటావు, 60 రూపాయలు 60 రూపాయలు అని అంటావు. నీకు 968 టీఎంసీ ఇచ్చి పడేసినా నువ్వు ఏషియన్ పెయింట్ వేసుకొని ఖుషీకి రంగులా ఏ గడి అని పాడుకోంటే అయిపోతుందా? మేము కూడా అంటున్నాం, మా దగ్గర కూడా వర్ల్పూల్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఐస్ ఐస్ బేబీ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే మేమందరం పెప్సీ తాగినాం ఇక్కడ. ఆహా దిల్ మాంగే మోర్ అని అంటాం. అంట బానమ్మా అంటే ఏపీ సీఎం ఏది మాట్లాడతా సత్యం అవుతుందా? ఏపీ సీఎం ఏది మాట్లాడతా సత్యం అవుతుందా? ఎట్లయితుంది? బనకచెర్ల మీద నేను డిస్కషన్కి రెడీ. చిత్రగుప్తుకి ఇంటర్వ్యూ ఇస్తావా రేవంత్? చిత్రగుప్తుకి ఇస్తావా? అరే ఆడ బొల్లపల్లి రిజర్వేర్ కంప్లీట్ కాలే, నీ పోలవరం ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నది, అది నడుస్తూనే ఉన్నది. అది శోభన్ బాబు గారి పాట గుర్తొస్తుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అన్నది. తీరం ఎక్కడో పోలవరం ఎక్కడో తెలియదు పాపం. ఇక ఇప్పుడు తెలంగాణలో కొత్త పాట పాడాల్సి వస్తుంది రేవంత్ అన్న. అక్కడ చంద్రబాబు అని తెలుసు, ఇక్కడ చంద్రబాబు శిష్యుడని తెలుసు, గురువు మధ్యలో శిష్యుడు చేతిలో నలగ తప్పదని తెలుసు, అయినా హైడ్రా ప్రయాణం 6 గ్యారెంటీలు ఎక్కడో, రైతు భరోసా ఎక్కడో తెలియదు పాపం. ఇదే నడుస్తుంది కదా, ఇట్లానే నడుస్తుంది కదా. నీ బొల్లపల్లి రిజర్వేర్ కథం కాలే, నీ పోలవరము కరెక్ట్గా లేదు. ఆ హెడ్ రెగ్యులేటర్ పోతిరెడ్డి పాడు కాడికైనా శ్రీశైలం కాడికైనేమో, శ్రీశైలమో పోతిరెడ్డి పాడు, నేను అది పెట్టిన రోజు మొన్న. ఆడికైనా క్రాస్ రెగ్యులేటర్ పెట్టి కేసీ కెనాల్ 20 మీటర్లు ఉన్నదాన్ని 80 మీటర్లు పెంచి నీళ్లు దొబ్బిర్రు. మళ్ళీ దాని మీద ఓడు మాట్లాడొద్దు. దానికి కెనాల్ పెంచితే నీళ్ళ పోదా? ఎక్కువ పోదా? పోతుంది. ఇవన్నీ క్వశ్చన్స్ చేయకుండా దిగులు నీటి పోతున్నది అంటే నువ్వు మీద ఉన్నావు సారు, నువ్వు పంపు చేయాలా? నేను అనేది ఏమంటున్నానంటే వాళ్ళకు నీళ్లు తక్కువ ఇవ్వాలని నేను మాట్లాడతలే, నేను వాళ్ళకు తక్కువ ఇవ్వాలని అస్సలు మాట్లాడతలే, నేను అందరు సుఖంగా ఉండాలని మాట్లాడుతున్నా. నేను దీని మీద చర్చ చేద్దామని అంటున్నా. చర్చించి ఒక లాజిక్ చేసి లాజికల్గా కన్విన్స్ చేద్దాం. ప్రతి ఓటర్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. మెట్రిక్స్ ఇవ్వండి, ప్రజలకు మెట్రిక్స్ ఇవ్వండి, అర్థమవుతుంది. మాకు అర్థం కాలే
లేకపోతే పలకా బలపం పట్టుకో కేసీఆర్ ఒడిలో కూసో నీళ్ళ గురించి నేర్చుకుని రా. అంతేగాని గురువు చెప్పిన మాట శిష్యుల లెక్క గురుదక్షిణ లెక్క నీళ్ళని కృష్ణా రివర్ని నీళ్ళని తాకట్టు పెట్టొద్దు రేవంత్ అన్న. వాటర్ బోర్డు అధికారులతో కూర్చొని మాట్లాడుతున్నాం మనం. అయితే మాట్లాడుతుంటే దీనిలో నల్లమల్ల ఫారెస్ట్ వస్తుందా, మన ఏరియాకి సంబంధించింది అంటాడు. మనం చెప్పినాం కాబట్టి తెలిసింది అది. నల్లమల్ల 17,000 ఎకరాలు ఉన్నది రేవంత్ అన్న. రేవంత్ అన్న కోకిల లెక్క కూస్తే కాదు, కూ అని అంటే కాదు, తీయగా ఉంటుంది ఇననీకే. నల్లమల్ల వస్తుందా అడుగుతున్నాడు. నల్లమల్ల వస్తుందా అంటే మరి ఎట్లా తీసుకుపోతారు దాంట్లోకి వెళ్ళి ఇలా నేను అడుగుతాడు. బొల్లపల్లి రిజర్వాయర్ లేకపోయా బొల్లపల్లికేని బనకచెర్లకు టనల్ ఎత్తారు. క్రాస్ టనల్ టనల్ అది ఎడికే పోతుంది, నల్లమల్లకేని పోతుంది. టైగర్ రిజర్వ్లకేను నల్లమల్ల ఎత్తావు. పులులు డిప్రెషన్ అయ్యి సూసైడ్ చేసుకుంటారు ఏమంతనా. ముందే మహారాష్ట్ర 2 పులులు వచ్చినాయట, ఈయన పేపర్లలో వచ్చింది చూడిగో ఏదో అదిగో కవాల్కు. ఇవి నాకు కళలో వచ్చినాయి రాత్రి. అన్న మళ్ళా నల్లమల్ల రిజర్వాయర్ల నువ్వు నల్లమల్లకి బొల్లపల్లి రిజర్వాయర్కి క్రాస్ టనల్ వేస్తే నాకు డిప్రెషన్లకు పోయి నేను సూసైడ్ చేసుకున్నా గిరీష్ భాయ్ అని అంటే అవు